అనిపిస్తుంది తప్పించి మొత్తం కూడా ఎమోషన్ మీద బాండింగ్ మీద స్టోరీ అంతా నడుస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక ఎమోషనల్ చాలా బాగుందన్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. అసలు కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి గారి యాక్టింగ్ నిజంగా మదర్ సెంటిమెంట్ ఇంతవరకు ఇన్ని సినిమాలు చూసాం కానీ మన ధనుష్ గారి సినిమా చూసాం, అమ్మా నాన్న తమిళ అమ్మాయి సినిమా చూసాం కానీ అసలు ఏడిపించేశాడన్న కళ్యాణ్ రామ్ విజయశాంతి గారు ఆ ఏజ్ లో ఏందన్న ఫైట్లు గుండాకి వచ్చేలాగా నిజంగా ఆమెకు దండం పెట్టాలి. నిజంగా నేను ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు ఎందుకు ఇంత లేపుతున్నారు మహేష్ బాబు గారు అనుకున్నా కానీ సినిమాలో చూసామన్న ఆమె యాక్టింగ్ నిజంగా విజయశాంతి గారికి దండం పెట్టాలి. మంచి యాక్టర్ అన్న. మహేష్ బాబు సినిమాలో ఏదో గలీజ్గా చూపించారు కానీ ఆమె యాక్టింగ్ అంటే ఈ సినిమాలో చూసామన్నా. ఇంకా కళ్యాణ్ రామ్ గారు లాస్ట్ క్లైమాక్స్ నేను రివీల్ చేయను కానీ క్లైమాక్స్ మాత్రం ఊచకోత. ఎవరు చనిపోతారు అనేది మాత్రం నేను స్పాయిలర్ రివ్యూ నేను చెప్పను. సినిమాకి హైలైట్ అంటే క్లైమాక్స్ అన్న. ఎవరైనా సరే మనిషి అన్నోడు ఏడ్చుకుంటూ వస్తారు. ఎన్టీఆర్ గారు ఎందుకు ఆ రేంజ్ లో చెప్పారు, కాలర్ ఫ్యాన్స్ ఎగరేస్తారు ఈ సినిమా అని చెప్పారు కదా. నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్ ప్రతి ఒక్కడు కాలర్ ఎగరేస్తారని ఈ సినిమా చూసాక ఆ రేంజ్ లో ఉంది. కళ్యాణ్ రామ్ గారు ఉగ్ర రూపం అని చెప్పాలి. అసలు ఇంతవరకు చూసాం పటాస్ సినిమా చూసాం, అప్పుడు ఎప్పుడు పటాస్ కన్నా బాగుంది ఈ సినిమా మస్ట్ అన్న. ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు న్యూట్రల్ గా సరే మంచి సినిమా అన్న. మదర్ సెంటిమెంట్ లో ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది. కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమాతో ఒక ఎన్టీఆర్ గారు స్టార్డమ్ వచ్చేస్తుంది అన్న. ఎలా అనిపించింది అన్న కళ్యాణ్ రామ్ మూవీ? సన్నాపు వైజయంతి సినిమా ఇప్పుడే చూశానండి, చెప్తున్నాం కదండి. ఇంకా కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ అంటే నేచురల్ యాక్టింగ్, ఇంకా విజయశాంతి యాక్టింగ్ అంటే ఇంకా మామూలు లేదు. ఇంకో ఎన్టీఆర్ విజయశాంతి చేసినట్టు ఇందులో మాత్రం ఒక రేంజ్ లో ఉందన్న. ఇంకా లాస్ట్ మాత్రం 40 minutes ఉంటుంది సినిమా. ఇంకా మామూలుగా ఇంకా దద్దరు వెళ్ళిందన్న. పోలీస్ గెటప్ లో గిరగదీశారన్న. మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. ఖచ్చితంగా మాత్రం థియేటర్కి వచ్చి మాత్రం చూడాలన్న. ఎన్టీఆర్ ఎగరేసినట్టు నిజంగా చెప్తున్నాం కదన్నా. ఇందులో మాత్రం కాలర్ ఎగరేసి మాత్రం సినిమా చూసి బయటకు వచ్చి కాలర్ ఎగరేసుకుని వెళ్తారన్న. పటాస్ మించి ఉందన్న. పటాస్ రేంజ్ అంటే పటాస్ మించి ఉంది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కళ్యాణ్ అన్నది అన్న చాలా బాగుంది. మన విజయశాంతి గారు విశ్వరూపం చూపించేశారు. అలాగే మన కళ్యాణ్ రామ్ గారికి మంచి కంబ్యాక్ చెప్పుకోవచ్చు. పాప మదర్ సెంటిమెంట్ అంటే ఎరగొట్టేశారు. ఒక తల్లి ఒక కొడుకు చూడవలసిన సినిమా. ఓవరాల్గా అసలు ఎన్టీఆర్ ఆల్రెడీ ఆడియో ఫంక్షన్లో చేశారు, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఆ పేరైతే నిలబెట్టేశారు. మన ఎన్టీఆర్ మాటకైతే ఫ్యాన్స్ అంతా పండగ. ఎందుకంటే థియేటర్లో మాత్రం పూనకాలే అనమాట. ఏ పోటాపటికి చేశారు. కొడుకు అమ్మ అనమాట. మన సరిలేరు నీకు తర్వాత విజయశాంతి గారు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ మూవీ చేశారు. మంచి క్యారెక్టర్ ఎంచేసుకుంది ఆ మదర్ క్యారెక్టర్. ఇద్దరు బాండింగ్, ఆ ఎమోషనల్ మొత్తం క్యారీ అయింది. ఓవరాల్గా ఎక్కడ బోరు కొట్టకుండా చాలా బాగుంది. మూవీ అయితే హైలైట్ అన్న, చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ అన్నది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి తొడగొట్టి చెప్తున్నా, నిజంగా చెప్తున్నానా. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ఒక పటాస్, ఒక బింబిసారా, ఒక అతనొక్కడు అలాంటి ఎలా బ్లాక్ బస్టర్ కొట్టిందో కళ్యాణ్ అన్న కెరియర్ లా ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇంకోటి చెప్పాలంటే చాలా అంటే చాలా మంచి మనిషి అయినా. ఎందుకంటే నేను ఒక పటాస్ మూవీలో చేసినప్పుడు ఆయన పక్కగా నటించిన చిన్న క్యారెక్టర్ చేసిన, అసలు పక్కకు నిలబడ్డాక కూడా నేను టిన్ను పడతా కింద తీసి పడిస్తే నేను చేతులు ఇస్తే థ్యాంక్ యూ తమ్ముడు అన్నారు. అంటే అలాంటి మంచి మనిషి అయినా. ఎందుకంటే ఆయన దాంట్లో సినిమాలో చేసిన నేను ఎంతో అదృష్టం ఉండాలి. సినిమా మాత్రం ఇది ఒక సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. విజయశాంతి గారు ఎందుకంటే ఈ సినిమాలో విజయశాంతి కర్తవ్యం ఎలా మనం విజయశాంతిని ఫైట్ సీన్స్ ఎలా చూసినామో ఆ దానిలో కంటే ఇంకా మనం ఎంజాయ్ చేస్తాం. అంటే అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్. ఇందులో ఒక డబల్ రూల్స్ ఇద్దరు బాగా నడిచారు. ఒక కళ్యాణ్ రామ్ గారు కానీ ఒక విజయశాంతి గారు కానీ ఇద్దరు చాలా బాగా చేసారు. ఎక్కడ కూడా తగ్గకుండా పోటీపడి ఇద్దరు చాలా పోటీపడి కష్టపడ్డారు. చాలా బాగుంది అని చెప్తున్నా. ప్రతి ఒక్క కొడుకుకి సినిమా చూపించిన తర్వాత ప్రతి ఒక్క థియేటర్లకి చూసిన ఏడ్చిపోతారు అన్న. ఎందుకంటే ఒక తల్లి అంటే ఒక రెస్పాన్సిబుల్ ఏందో ఈ సినిమా చూసి తెలిస్తే. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఒక తల్లి అంటే సెంటిమెంట్. ఇంకా మనకు గుండె మన తల్లి చిన్నప్పటి ఎంత పెంచుతుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కళ్యాణ్ రామ్ వస్తుంటే మాత్రం గూస్ బంప్స్ వస్తున్న మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. అలా సినిమా మాత్రం కళ్యాణ్ రామ్ కెరీర్ ఒకటే చెప్తున్నా. ఒక పటాస్, ఒక బింబిసారా, ఒక అతనొక్కడు నేను చెప్తే రాసి పెట్టుకోరు. ఇది మాత్రం గ్యారంటీ. సక్సెస్ఫుల్ మీట్లో కూడా నన్ను మర్చిపోరో కానీ నేను ముందే చెప్తున్నా. కళ్యాణ్ అన్న నా పేరు శేఖర్ అన్న, నేను నీకోసం చెప్తున్నా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. కళ్యాణ్ అన్న నిజంగా చెప్తున్నా, అభిమానంతో చెప్తున్నా. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్.